ఇలా మీరు కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి మీరు పబ్లిక్ కూలింగ్ ఫెసిలిటీ పెట్టడం. అలాగే మీకు హీట్ వేవ్ తర్వాత ప్రోటోకాల్స్, ఇప్పుడు మనకు సిపిఆర్ అని వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి, సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు పెద్ద ఎత్తున. సో ఇమీడియట్గా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఇమీడియట్గా కాపాడాలి, అంటే లైఫ్ సేవింగ్ అయితే సిపిఆర్ ట్రైనింగ్. మరి మీకు హీట్ వేవ్ ట్రైనింగ్ ఎక్కడ ఉందా? అసలు మీకు నాకు తెలుసా, ఒక హీట్ వేవ్తో ఒక వ్యక్తి సన్ స్ట్రోక్ తగిలి పడిపోతాడు, ఏం చేయాలి? నాకు తెలుసా, మీకు తెలుసా ఏం చేయాలి? ఆథెంటిక్గా సైంటిఫిక్గా ఏం చేయాలి? మనకు తెలిసిన చేతి మంచిది లాగిస్తాం, కానీ మనకి ఏం చేయాలో తెలుసా? వీ డోంట్ నో. ప్రజల్లో ఎక్కడ ఆ రకమైన ట్రైనింగ్ ఎక్కడ లేదు కదా. ప్రజలకు ఏం చేయాలి, ఒక సన్ స్ట్రోక్ తగిలిన వ్యక్తికి ఏం చేయాలని. తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఎన్ఫోర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. సో అక్కడ కనీసం ఆ పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఒక షేడ్, కనీసం ఎండ రాకుండా చేరదా? వాళ్ళు వర్క్ చేసుకుంటారు కానివ్వండి, ఓ పెయింట్ వేస్తుంటాడు బయట బిల్డింగ్కు, పెయింట్ వేసే అతన్ని ఎండలో, భయంకరమైన ఎండలో పెయింట్ వేస్తుంటాడు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు కనీసం ఒక షేడ్ పెట్టి ఆ నీడలో ఎండ రాకుండా చూసి ఏరదా? లేదు, 12 to 3 పీక్ ఎండలో వర్క్ ఆపేసి మిగతా టైంలో వర్క్ చేయించరాదా? సాధ్యం కాదా ఇది? సో ఇది ఒక బేసిక్ ఫెసిలిటీస్ కదా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనేది. సో ఈ ప్రయత్నాలు కనుక చేయగలిగితే నీకు హీట్ వేవ్ను గణనీయంగా తగ్గించవచ్చు. ఇవి ఇమీడియట్ మెజర్స్. ఇక లాంగ్ టర్మ్లో నీకు గ్రీన్ కవరు, లంగ్ స్పేసెస్ కాపాడడం, వీటిని చేయడం. అలాగే హీట్ వేవ్ వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేయడం, రాబోయే కాలంలో వాటర్, ఈవెన్ పశువుల్ని కాపాడుకోవడం ఎలా హీట్ వేవ్లో. ఎందుకంటే పశువులు దెబ్బతింటే, పంటలు దెబ్బతింటే ఇమీడియట్గా వచ్చే సమస్య ఏంటంటే ఎకానమీ దెబ్బతింటుంది. సో పంటలు కాపాడుకోవడానికి, అలాగే పశువులు కాపాడుకోవడానికి అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఏం చేయాలి? ఇప్పుడు మా బాల్కనీలో మేము ఆకుకూరలు వేసాం, మంచిగా ఎండ వచ్చేటువంటి బాల్కనీలో పెట్టాం, కంప్లీట్ ఎండిపోయినాయి, మొత్తం వేడి ఎక్కువై వాడిపోయినాయి, ఎండిపోయినాయి. సో కాలిపోయింది, దెబ్బకు ఆకుకూరలు ఏవి రాలే. వెంటనే మళ్ళీ ఇంకో బాల్కనీకి మార్చినాం. కాస్త ఎండ ఉండి కూడా అంత తీవ్రంగా ఉండకుండా, అంత ఎక్కువసేపు ఉండదు బాల్కనీకి. ఇవాళ బ్రహ్మాండంగా ఆకుకూరలు పెరుగుతున్నాయి. అంటే ఇది చిన్న హెల్ప్ పని చేయగలిగితే, ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్పాను, నా ఇంట్లో నేను చేసుకున్న పని. మీరు ప్రజలకు ఈ రకమైనటువంటి బాధల నుంచి కాపాడుకోలేరా? సో ఇవాళ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ మీకు హైవేస్లో నీకు ఏ ఫెసిలిటీ ఉంది? సన్ స్ట్రోక్ తగిలితే కనీసం ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా? సో అందువల్ల ఇలా హీట్ వేవ్ నుంచి ప్రజల్ని తట్టుకోవడానికి ఇమీడియట్గా ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం చేయాలి? వాటర్ బాడీస్ మొత్తం మనం నాశనం చేస్తున్నాం, చెట్లు నరికేసుకుంటున్నాం, చెట్లు పెంచుతామంటున్నారు కానీ ఏం చెట్టు పెంచుతున్నారో ఎవరికి తెలియదు, ఎన్ని చెట్లు పెరిగినాయో. అసలు ఉన్న 50 ఏళ్ళ కింద చెట్టు నువ్వు నరికేసి కొత్తగా చెట్టు పెడితే అది పెరుగుతుందా? సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. హీట్ వేవ్ని కూడా ఒక డిజాస్టర్గా గుర్తించి అవసరమైన చర్యలు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ, ఇది ఇంటర్ గవర్నమెంటల్, ఒక్కొక్కరు మున్సిపల్ వ్యవస్థ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా అన్ని రకాల ప్రభుత్వ శాఖలు ప్రజా సమూహాలతో, నీకు స్వచ్ఛంద సంస్థలతో, కమ్యూనిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఒక సమస్యగా తీసుకొని పరిష్కారాలు వెతకాలి. కానీ బిజినెస్ యాజ్ ఏదో ఉంటుంది, ఎవడు జాగ్రత్త వాడు తీసుకుంటాడు, కాకపోతే వాడు బాధలు వాడు పడతాడు అనేటువంటి ఈ ధోరణి చాలా పెద్ద ప్రమాదం. రాబోయే కాలంలో మీకు మే వరకు ఇంకా భయంకరంగా హీట్ వేవ్స్ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. తట్టుకోవడానికి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఇక ప్రభుత్వం